హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. అమెరికా, ఇజ్రాయెల్లు ఖమెనీని చంపేసిన విషయం అందరికీ తెలిసిందే. 1979 తర్వాత ఇరాన్కి ఇదే బిగ్గెస్ట్ షాక్. అయితే ఖమెనీ చావు నుండి అమెరికా, ఇజ్రాయెల్లు ఎలాంటి రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేశాయో అది జరిగేలా కనిపించడం లేదు. సింపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఈ ఆపరేషన్ ఫెయిల్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చూపిస్తుంది. ఖమెనీ చావుకు ముందు లాస్ట్ వీడియోలో మనం అమెరికా, ఇజ్రాయెల్లు ఒక పక్క బయట నుండి దాడి చేస్తూ ఇరాన్ లీడర్స్ ప్లస్ మిజైల్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేస్తున్నాయి, ఇంకో పక్క ట్రంప్ ప్రొటెస్ట్లు తిరిగి మొదలయ్యేలా రెచ్చగొడుతున్నాడు. సో అమెరికా, ఇజ్రాయెల్లు ఎక్స్టర్నల్ ప్రెజర్, ఇంటర్నల్ ప్రెజర్ని కలిపి రెజీమ్ కూలిపోయేలా చేయడం లేదా సరెండర్ అవుతున్న లెవెల్లో అమెరికన్ డిమాండ్స్కి ఒప్పుకొని కాంప్రమైజ్ అవ్వాలని కోరుకుంటున్నాయని మాట్లాడుకున్నాం. ఇక్కడ 4 సినారియోస్ని అమెరికా అంచనా వేసింది. ఫస్ట్ సినారియో, ఖమెనీ ఇతర లీడర్స్ని ఎలిమినేట్ చేయడంలో అమెరికా ఫెయిల్ అవుతుంది. కానీ అమెరికన్ స్ట్రైక్స్ రెజీమ్ని బలహీనపరచడం వల్ల ప్రొటెస్టర్లు లీడర్స్ని, రెజీమ్ని ఎలిమినేట్ చేస్తారు. సెకండ్ సినారియో, లీడర్స్ని ఎలిమినేట్ చేయడంలో సక్సెస్ అవుతుంది, ప్రొటెస్టర్లు మిగతా రెజీమ్ని కూల్ చేస్తారు. థర్డ్ సినారియో, లీడర్స్ని ఎలిమినేట్ చేయడంలో సక్సెస్ అవుతుంది కానీ ప్రొటెస్టర్లు రెజీమ్ని కోల్చలేకపోయినా కొత్త లీడర్ కాంప్రమైజ్ అయ్యేలా ఒత్తిడి పెరుగుతుంది. ఫోర్త్ సినారియో, లీడర్స్ అసాసినేషన్ ఫెయిల్ అవుతుంది కానీ కంటిన్యూస్ అటాక్స్, ప్రొటెస్టర్స్ ఒత్తిడి వల్ల ఖమెనీ రెజీమే కాంప్రమైజ్ అవుతుంది. ఈ 4 సినారియోస్లో ఏదో ఒకటి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఈ యుద్ధం ముందుకు వెళ్తున్న కొద్దీ అమెరికా ప్లాన్ అయితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఖమెనీ చావు తర్వాత అమెరికా ఇరాన్లో ప్రొటెస్ట్లను కంట్రోల్ చేసే ఐఆర్జీసీ సెక్యూరిటీ ఫోర్సెస్ అలాగే పోలీసులు ఉన్న లొకేషన్స్ మీద దాడులు చేస్తుంది. కాబట్టి ఈ 4 సినారియోస్లో థర్డ్ సినారియో అంటే లీడర్షిప్ పోతుంది కానీ ఆ రెజీమ్ కొత్త లీడర్ ప్రొటెస్టర్లని కామ్ డౌన్ చేయడానికి ఎకనామిక్ క్రైసిస్ నుండి స్టెబిలిటీ ఇస్తామని హామీ ఇస్తాడు. అమెరికన్ డిమాండ్స్కి ఒప్పుకొని శాంక్షన్స్ని ఎత్తివేయించుకునే సినారియోని అమెరికా కోరుకుంటుంది. ఎందుకంటే ఈ మెథడ్ ఆల్రెడీ వెనుజులాలో సక్సెస్ అయింది, ఇరాన్లో కొంచెం వేరియేషన్తో వాడుతుంది. ఎగ్జాక్ట్ ప్లాన్ని అర్థం చేసుకుంటేనే ఎందుకు అమెరికా ఈ సినారియోని జరగాలని కోరుకుంటుందో అర్థమవుతుంది. తర్వాత అది సక్సెస్ అవుతుందా లేదా అని తర్వాత మాట్లాడొచ్చు. వెనుజులా ఆపరేషన్ జరిగినప్పుడు మనం అమెరికా ఇంతకుముందు ఇన్వేజన్స్ ఫెయిల్ అయ్యాయని కొత్తగా ట్రై చేస్తుందని మాట్లాడుకున్నాం. క్లియర్గా చెప్పాలంటే ఇన్వేజన్తో లిబియాలో రెజీమ్ని కూల్ చేసిన తర్వాత వెంటనే తప్పుకుంది. అయితే ఆర్మ్డ్ గ్రూప్స్ ఆ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకున్నాయి. సో గడాఫీని లేపేసినా కూడా కంట్రోల్ పోయి ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఇక ఇరాక్లో అయితే రెజీమ్ని చేంజ్ చేసిన తర్వాత కంట్రోల్ పోకుండా మిలిటరీని మెయింటైన్ చేసింది. కానీ వాళ్ళు ఐసిస్ ఫ్యాక్షన్స్తో ఫైట్ చేసుకుంటూ అలా ట్రాప్లో చిక్కుకున్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్లో అలా 20 సంవత్సరాల నుండి ఖర్చు, ప్రాణ నష్టం ఎక్కువ అవుతుందని తప్పుకోగానే తాలిబాన్ కంట్రోల్లోకి తీసుకున్నారు. సో వెనుజులాలో ఎంత ఒత్తిడి చేసినా లొంగని లీడర్ని మాత్రం ఎత్తుకుపోయింది. వెనుజులా వెంటనే కొత్త లీడర్ని డిక్లేర్ చేసింది. మిలిటరీ ఎప్పటిలానే ఉంది కాబట్టి ఆర్మ్డ్ గ్రూప్స్ కంట్రోల్లోకి తీసుకోలేవు. కానీ కొత్త లీడర్ మనకి లొంగాలి అనుకుంది, అనుకున్నట్టే లొంగ తీసుకుంది. అయితే ఈ మెథడ్ని ఇరాన్లో అప్లై చేయాలంటే ఎగ్జాక్ట్గా సూట్ అవ్వదు. ఎందుకంటే వెనుజులాకి ప్రతీకారం తీర్చుకునేంత స్ట్రాంగ్ మిలిటరీ లేదు. కానీ ఇరాన్లో లీడర్షిప్ని టచ్ చేస్తే మ్యాసివ్ రిటాలియేషన్ ఉంటుందని తెలుసు. సో ఫస్ట్ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ అలాగే రిటాలియేషన్ కేపబిలిటీని తగ్గించడానికి మిజైల్ ఫోర్స్ మీద దాడులు ప్లస్ లీడర్షిప్ని టార్గెట్ చేసింది. లీడర్స్ పోయినంత మాత్రాన ఒక ఐడియాలజీతో పనిచేస్తున్న ఐఆర్జీసీ లొంగిపోవడానికి అవకాశాలు లేవు. అందుకే ఇంటర్నల్ ప్రెజర్ తోడైతే న్యూ లీడర్షిప్ లొంగిపోతుందని చూస్తుంది. సో ఫైనల్గా ఖమెనీ చావుకు ముందు 4 సినారియోస్లో ఇరాన్లో అయితే రెజీమ్ చేంజ్ అని అవుతుంది లేదా సరెండర్ లెవెల్లో కాంప్రమైజ్ అవుతుందని అమెరికా అంచనా వేసినట్టు మాట్లాడుకున్నాం. ఖమెనీ చనిపోయిన తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ పోలీసుల మీద దాడి చేయడాన్ని బట్టి ఈ 4 సినారియోస్లో మూడవది జరగాలని అమెరికా కోరుకుంటున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సినారియో వెనుజులా మోడల్తో మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ ఎంత ఒత్తిడి చేసినా లొంగని టఫ్ లీడర్ని తప్పించడం, కిడ్నాప్ కావచ్చు, అసాసినేషన్ కావచ్చు. వెనుజులాని నేవల్ బ్లాకేడ్, శాంక్షన్స్తో ఒత్తిడి పెట్టి కొత్త లీడర్ని లొంగ తీసుకుంది.
ఇక్కడ న్యూ లీడర్షిప్కి అగెనిస్ట్గా ఓన్లీ శాంక్షన్స్ వర్కౌట్ కావని, మిలిటరీ అటాక్స్ ప్లస్ వాటికి తోడుగా ఇంటర్నల్ ప్రొటెస్ట్లు జరగాలని గట్టిగా ట్రై చేస్తుంది. మరి ఇది సక్సెస్ అవుతుందా అంటే ప్రజెంట్ ఇరాన్లో ప్రొటెస్ట్లు ఆ లెవెల్లో జరగట్లేదు. ఇంతకుముందు ప్రొటెస్ట్లు చేసిన వాళ్ళు 3 బ్యాచ్లుగా చీలిపోయారు. ఫస్ట్ బ్యాచ్ ఐఆర్జీసీ ఇంతకుముందు వేల మందిని చంపేసిన భయం వల్ల మరలా ప్రొటెస్ట్లలోకి రావడానికి భయం వేసింది. కానీ ఖమెనీ చావుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సెకండ్ బ్యాచ్ ఉంటుందని హిస్టరీయే చెబుతుంది. దేశంలో ఎంత వ్యతిరేకత వచ్చినా వేరే దేశంతో యుద్ధం అనేది వస్తే దాన్ని మర్చిపోయి సపోర్ట్ చేస్తారు. మాకు ఎన్నైనా ఉన్నా కానీ బయట నుండి ఎవడైనా వస్తే ఒకటైపోతాం అంటుంటారు కదా, అలానే పాకిస్తాన్ లాంటి దేశాలైతే ఇలా వ్యతిరేకత పీక్లో వెళ్ళినప్పుడే డైవర్ట్ చేయడానికి యుద్ధంలోకి వెళ్ళడం లేదా డిప్లొమాటిక్ క్లాస్లోకి వెళ్ళడం చేస్తుంటాయి. సో ఈ బ్యాచ్ అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత దేశభక్తి బయటకు వచ్చి ఖమెనీ చావుకి మౌనం పాటిస్తున్నారు. ఇంకో బ్యాచ్కి అమెరికా దాడి చేసిన తర్వాత ధైర్యం వచ్చి మరలా ప్రొటెస్ట్లు మొదలుపెట్టారు. సో ఒక బ్యాచ్కి భయం అలాగే ఉంటే ఇంకో బ్యాచ్కి సింపతి ప్లస్ నేషనలిజం బయటకు వచ్చింది. అమెరికా ఈ 2 బ్యాచ్లని తిరిగి ప్రొటెస్ట్లలోకి తీసుకురాకపోతే ఇంటర్నల్ ప్రెజర్ లేకపోవటం వల్ల కొత్త లీడర్షిప్ బెండ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. సో ఈ ఆపరేషన్ కేవలం మిజైల్స్ అసాసినేషన్ మీద కాదు, సామాన్య ఇరాన్ ప్రజల రియాక్షన్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది. అమెరికా దానికోసమే గట్టిగా ట్రై చేస్తుంది, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ని బట్టి అది సక్సెస్ అయ్యేలా కనబడటం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.